గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు 28th ఏప్రిల్. ఈరోజు సంబంధించిన ఎడ్యుకేషనల్ న్యూస్ ఏంటో చూద్దాం. ఏపీ పాలిసెట్ 2026 ఆన్సర్ కీ అనేది రిలీజ్ చేశారు గవర్నమెంట్ అధికారికంగా. విద్యార్థులు తమకు వచ్చిన మార్క్స్ని అంచనా వేసుకోవచ్చు. అంచనా వేసుకొని ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే వెబ్సైట్లో మనం కంప్లైంట్స్ ఇవ్వచ్చు. ఇది పాలిసెట్కి సంబంధించిన న్యూస్. సెకండ్, ఏపీఎస్ఎస్సి అంటే 10వ తరగతి ఫలితాలపైన గవర్నమెంటు ఒక న్యూస్ రిలీజ్ చేసింది. ఏంటంటే ఏప్రిల్ 30కి ముందు రిజల్ట్స్ రిలీజ్ అవ్వవని ఒక ప్రకటన చేశారు. అదేవిధంగా ఈరోజు రాత్రి ఏదో ఒక న్యూస్ చెప్తామని గవర్నమెంట్ చెప్పారు. నెక్స్ట్ థర్డ్ వన్, ఏఐయు 100వ వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఈ సమావేశం పూణేలో జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సెల్ఫ్ రిలియంట్ భారత్ కోసం విద్యలో కొత్త మార్పులపై చర్చ జరగటం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్స్పై ఫోకస్ చేయడానికి ఈ మీటింగ్ జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్, అస్సోం 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. ఈ 12th క్లాస్ రిజల్ట్స్ ఈరోజు విడుదలవ్వడం వలన కొన్ని లక్షల మంది ఈరోజు ఆ రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఫిఫ్త్ న్యూస్కి వచ్చేటప్పటికి ఆంధ్ర యూనివర్సిటీకి 500 కోట్లు గవర్నమెంట్ శాంక్షన్ చేసింది. నిన్న జరిగిన 100 years సెలబ్రేషన్లో ఈ న్యూస్ గవర్నమెంట్ ప్రకటించారు. ఈ 500 కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ రీసెర్చ్కి యూజ్ చేసే విధంగా డిజైన్ చేశారు. నెక్స్ట్ సిక్స్త్ న్యూస్కి వచ్చేటప్పటికి సమాజంలో విద్యా ప్రాముఖ్యత ప్రేరణాత్మకంగా ఉండాలని ట్రాన్స్జెండర్ విద్యార్థికి ఉద్యోగం పొందడం ద్వారా విద్య విలువ చూపింది గవర్నమెంట్. దీనివల్ల చదువు జీవితం మార్చగలదని ఒక సందేశాన్ని సమాజానికి తెలియజేశారు. అదేవిధంగా తెలంగాణకు వచ్చేటప్పటికి సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు. ఇవి 48 days ఉంటాయి. అదేవిధంగా డిజిటల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ పెరుగుతున్నాయి కాబట్టి దానికి అనుగుణంగా తెలంగాణ గవర్నమెంట్, ఏపీ గవర్నమెంట్ కూడా ఫోకస్ చేసింది. ఇది ఈరోజు ఎడ్యుకేషన్ న్యూస్. థ్యాంక్ యూ అనండి.